జపాన్ ప్రధానమంత్రి తకాచి ఈవిడ భారత్కు వచ్చి వెళ్ళిన తరువాత పాకిస్తాన్ వాడు మాత్రము రగిలిపోతున్నాడండి. నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్, ఇలా మీరు డైరెక్ట్గా భారత్కి సపోర్ట్గా నిలబడకూడదు, మాకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటి అంటే ఇక్కడ ఒక జాయింట్ స్టేట్మెంట్ను భారత్ జపాన్ విడుదల చేశారండి. ఇందులో మీరు గమనించారనుకోండి, నాకు తెలిసి నేను ఈ జాయింట్ స్టేట్మెంట్స్ రెగ్యులర్గా చదువుతూ ఉంటాను, ఏ ఒక దేశము కూడా డైరెక్ట్గా ఈ థర్డ్ పార్టీ కంట్రీ ఉంటుంది చూసారా, వాళ్ళని రెఫర్ చేయరు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిజం, ఇది మోదీ గారు అనొచ్చు, జైశంకర్ గారు అనొచ్చు, అజిత్ దోవెల్ అనొచ్చు, కానీ జపాన్ యొక్క ప్రధానమంత్రి అనడము అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న క్రాస్ బార్డర్ టెర్రరిజం, దీనిని ఆపాలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యాక్షన్ తీసుకోవాలి అని ఈవిడ జాయింట్ స్టేట్మెంట్లో సపోర్టుగా, మామూలుగా అనొచ్చు కదా ఈ పాకిస్తాన్ పేరు తీసేయండి అనొచ్చు కదా, అనలేదు. సో పాకిస్తాన్ నుంచే తీవ్రవాదము అనేది ఆరిజినేట్ అవుతుంది. సో జైషీ మహమ్మద్, లష్కరీ తైబా, ఐఎస్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి సపోర్టుగా నిలబడే తీవ్రవాద గ్రూపులు. కాబట్టి ప్రపంచము దీన్ని గమనించాలి, వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలి అని ఈ స్టేట్మెంట్లో క్లియర్గా వీళ్ళు రాశారు. సో దీన్ని ఈవిడ సపోర్టుగా మాట్లాడడం కాదు, సంతకము కూడా పెట్టారు. ఇది భారత్ యొక్క ఘన విజయం అండి. జపాన్ లాంటి ఒక దేశాన్ని, పాకిస్తానే తీవ్రవాదుల మూలం, ఫౌండేషనే వీళ్ళ దేశము నుంచే ప్రపంచంలో గ్లోబల్ టెర్రరిజం అనేది స్ప్రెడ్ అవుతుందని మనం చెప్పడము, సో దీన్ని జపాన్ సపోర్ట్ చేయడము, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యాక్షన్ తీసుకోవాలని అనడము చాలా పెద్ద విషయం. సో ఇదంతా ఏంటంటే మనము డొనాల్డ్ ట్రంప్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. అదేంటి వాడు ఇప్పుడు 100% ట్యాక్స్ అంటున్నాడు, మనల్ని శత్రువులా చూస్తున్నాడు అంటే, భారత్ను ఒక గ్లోబల్ పవర్గా నిలబెట్టేది ఎవరు అంటే డొనాల్డ్ ట్రంపే. ఏంటండి ప్రేమ్ గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క యాంగిల్లో భారత్ను పదే పదే రెఫర్ చేస్తూ మనం ఏదో సైలెంట్గా మన పనులు చేసుకుంటున్నామంటే కాదు, వీళ్ళు ఒక గ్లోబల్ పవర్ అని ప్రపంచానికి చెప్పడంలో ట్రంప్ యొక్క పాత్ర అమోఘం అండి, అద్భుతం. ఎందుకు అంటే చూడండి, మీకు ఈరాన్తో యుద్ధము అంటున్నాడు కదా, ఇక్కడ మాట్లాడారు అనుకోండి, ఈ జపాన్ అనే దేశం ఉంది చూసారా, మా సైనికులు, అమెరికా సైనికులు 50,000 మంది అక్కడ ఉంటారు. జపాన్ని కాపాడడానికి మేము ఇంతంత మంది సైనికులను అక్కడికి పంపిస్తే మాకు ఇక్కడ సమస్య వచ్చింది, ఈరాన్లో సమస్య వచ్చింది, మరి జపాన్ రావాలి కదా, వాళ్ళ సైనికులను పంపించాలి కదా, మాకు హెల్ప్ చేయాలి కదా, చెయ్యలేదు. మరి మేము ఎందుకు 50,000 మంది సైనికులను అక్కడ ఉంచాలంటే, ఫ్రీగా ఎందుకురా ఉంచుతావు, అక్కడ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నావు కదా, $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వసూలు చేస్తున్నావు జపాన్ వద్ద, ఏమైనా ఫ్రీగా చేస్తావా, చెయ్యవు కదా, ఇలా మాట్లాడతాడు. అలాగే సౌత్ కొరియా అనే దేశం ఉంది చూసారా, 45,000 మంది సైనికులు మా వాళ్ళు అక్కడ ఉంటారు, సౌత్ కొరియా ఒక చిన్న ఆయుధాన్ని కూడా మాకు సపోర్టుగా పంపించే, ఏడుపు, ఇలా ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఈ దేశాలకంతా ఏమర్థమైంది, ఆసియా ఖండంలో క్వాడ్ అనే గ్రూపు లేదు, చైనాను ఎదిరించాలంటే ఒకే ఒక దేశము ఈ పని చెయ్యగలదు, ఆ దేశము భారత్. కాబట్టి మనము భారత్తో చాలా చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగించాలి. సో ఈ అమెరికా అనే దేశాన్ని నమ్మనే కూడదు, ఎనీ టైం వాళ్ళు మనల్ని డిచ్ చేస్తారు. 50,000 మంది సైనికులు ఎందుకు, జపాన్ తలుచుకుంటే 5 లక్షల మంది సైనికులను వాళ్ళు తయారు చేయగలరు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతవరకు ప్రపంచము ఎప్పుడూ చూడని అసాధారణమైన ఆయుధాలను మేము భారత్ కలిసి తయారు చేయబోతున్నాం. ఒక్కసారి లీథల్ వెపన్స్ రెడీ అయిన తరువాత ఎవరూ మమ్మల్ని ఎదుర్కోలేరు అంటే, జపాన్ అజెండాలో మనం ఏం చూస్తున్నాము, వాళ్ళేదో మన దేశంలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, డ్యాములు కడుతున్నారు, హైవేస్ డెవలప్ చేస్తున్నారు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సహాయం చేస్తున్నారు, ఇదే అనుకుంటే ఆర్థికంగానే చూస్తున్నాం. మీకు డిఫెన్స్ రంగంలో కూడా
జపాన్, భారత్ చాలా పెద్ద రోల్ని ప్లే చేయబోతున్నారు. ఇదంతా ఏమిటి? చైనాను ఎదిరించడానికి. ఆసియా ఖండములో చైనాను టార్గెట్ చేస్తే ఏమవుతుందండి? చైనా కుప్ప కూలిపోయింది అనుకోండి, ఎవరు నిలబడతారంట ఆసియా ఖండములో? ఎవరిది పై చేయి? ఖచ్చితంగా భారత్దే. కాబట్టే జపాన్ పని కట్టుకొని మనతో ఉంటున్నారు. అమెరికా కాదు, రష్యా కాదు, యూరోప్ ఎవ్వరు కాదు, భారత్తో మా సత్సంబంధాలు పర్ఫెక్ట్గా ఉండాలి. సో పూర్తిగా మేము వాళ్లతోనే ఉన్నాం. ఎందుకు? చైనాను ఎదిరించడానికి. మీరు గమనించారో లేదో, ఈ జపాన్ పిఎం భారత్కి వచ్చిన వెంటనే చైనా నుంచే ఫస్ట్ ప్రొటెస్ట్ అండి. మీరు కలవడము థర్డ్ పార్టీ దేశానికి ఇబ్బంది కలిగించకూడదు అంటే ఏంటి అర్థము? జపాన్ బ్యాంకింగ్ వ్యవస్థ, వాళ్ళ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చైనాలో ఉండే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని భారత్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీని గురించి నేను మాట్లాడాను. అంటే లేబర్ ప్రైసింగ్ అన్నాం. లేబర్ ప్రైసింగ్ మాత్రమే కాదండి, చైనా యొక్క రియల్ ఎస్టేట్ రంగం, అలాగే ప్రొడక్షన్ యూనిట్స్, వాడిని నమ్మకూడదు అనే మిస్ట్రస్ట్. ఇదే మోదీ గారు G7లో చెప్పింది. ఇవాళ ప్రపంచంలో మిస్ట్రస్ట్ ఉంది, ఒకరు ఇంకొకరిని నమ్మడము లేదు. ఇదే పరిస్థితే జపాన్, చైనా మధ్య. చైనాను ఇక మనము నమ్మకూడదు. ఇది జపాన్ వాళ్ళు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, వడ్డీలు, ఇదంతా ఎలాగా? జపాన్ తన ఆర్థిక విధానాన్ని ఎలా మార్చుకుంటుందంటే పూర్తిగా భారత్లో పెట్టుబడులు పెడదాం, భారత్తోనే ఉందాం, అప్పుడు మనం చైనాను ఎదిరించగలము. ఒక స్ట్రాంగ్ ఫోర్స్ వాళ్ళతో ఉండాలి కదండి. క్వాడ్ ఎలాగో పోయింది, డొనాల్డ్ ట్రంప్ రానేలేదు, క్వాడ్ వేస్ట్ అంటాడు. సో అలాంటప్పుడు మీరు జపాన్ని చూడండి, ఆస్ట్రేలియా, అమెరికాకు ఇవ్వాల్సిన ఐలాండ్ను ఇవ్వకుండా మనకిస్తున్నారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఇదొక చైనానో పాకిస్తానో కాదు, అమెరికా మీద వీళ్లకు ఉండిన నమ్మకము అనేది పూర్తిగా పోయిందండి, పూర్తిగా పోయింది. కాబట్టే మీరు ఆస్ట్రేలియా కూడా కాదు, ఫ్రాన్స్ని చూడండి, మన జూనియర్ పార్ట్నర్ లాగా వ్యవహరిస్తారు. సో అలాంటిది గ్లోబల్ టెర్రరిజం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇదంతా ఎక్కడా? మీకు ఫ్రాన్సులోనే నిర్ణయాలు తీసుకుంటారు. సో మన క్యాంపెయిన్ ఏమిటి? యుఎన్లో అనండి, అలాగే FATA. ఇక్కడ చూసారనుకోండి, మనం ఏం మాట్లాడుతున్నాము? ముందు పాకిస్తాన్ని ఆపండి. పాకిస్తాన్ తీవ్రవాదులను ఆపితే ప్రపంచము ఒక సేఫ్గా ఉంటుంది. సో ఆ సేఫ్టీ రావాలి అంటే ముందు ఈ గ్లోబల్ టెర్రరిజంని ఆపాలి. ఇదే క్యాంపెయిన్ కదండి. ప్రతి దగ్గర మనం పాకిస్తాన్ అంటాము, తీవ్రవాదము అంటాం. ఇదే మాట్లాడడంతో ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పుడు ఇవాళ వాడి పరిస్థితి ఏంటండి? సౌదీ అరేబియాలో పాకిస్తాన్ సైనికులు ఉన్నారు కదా, కానీ హూదీస్ డైరెక్ట్గా సౌదీ అరేబియాను టార్గెట్ చేస్తున్నారు, కొడుతున్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చెయ్యాలి? కాపాడాలి కదా. సౌదీ అరేబియాను కాపాడాలంటే యుద్ధము చెయ్యాలి కదా. వీడు చెయ్యగలడా? మీకు యామిన్ వద్ద వీడు హూదీస్ని ఎదుర్కోగలడా? అట్టడుగులో ఉన్నాడు. బలూచిస్తాన్ ఆల్రెడీ విడి దేశమని ప్రకటించేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భీకరమైన దాడులు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. ఈ టైంలో వీడికి సపోర్ట్గా ఎవరుంటారు? చైనా అనుకుంటున్నాడు. చైనా వాళ్ళు కూడా బ్యాక్ ఆఫ్ అయిపోతున్నారు. అమెరికా అంటారు, వాడేంటి యూజ్ అండ్ త్రో, నిన్ను ఒక టిష్యూ పేపర్ లాగా వాడు వాడుకుంటాడు. అలాంటిది ఎవరు ఎక్కడ ఎటువంటి సపోర్ట్ చెయ్యనప్పుడు నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కుంటావు? సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకున్నావు, కానీ నీ సైనికులు ఎంతెంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. సో ఇలాగ ఈ ఫ్రస్ట్రేషన్ని ఎలా చూపించాలో తెలియకుండా భారత్, జపాన్ నువ్వు ఎందుకు నిలబడతావంటే ఇంకా ఎవరితోరా నిలబడతారు? జపాన్కి సపోర్ట్గా భారత్ కాకపోతే వేరే ఏ దేశము ఉంది? ఆసియా ఖండములో చైనాను ఛాలెంజ్ చెయ్యాలంటే ఒక్క భారత్ వల్లే కుదురుతుంది. ఇది అందరికీ తెలుసు. మీకు ఇంకొక పవర్ఫుల్ కంట్రీ జపాన్, వాళ్ళు దీన్ని గుర్తించారు కాబట్టి మనతోనే ఉంటున్నారు. ఈ నిజాలు తెలుసుకోకుండా పాకిస్తాన్ వాడు పిచ్చి కూతలు జపాన్ సపోర్ట్ చెయ్యకు భారత్కి అంటే ఎవడు వింటాడు? సో మీరు చెప్పండి, పాకిస్తాన్ వాడి యొక్క ఈ కడుపు మంట దీనిని మనము ఎలా చూడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.